హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. సో ప్రస్తుతం మార్కెట్లో వినిపిస్తున్న వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఏంటంటే మార్కెట్ క్రాష్ కాబోతుంది, మార్కెట్ ఇంకా పడిపోతుందని చాలామంది చెప్తున్నారు. యూట్యూబర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద అనలిస్టులు కానివ్వండి, సో ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్లో వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా మార్కెట్ ఫర్దర్గా ఇంకా పడే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు. దీనికి రీజన్స్ మనకి ఈజీగా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. వన్ థింగ్, మన ఇండియన్ మార్కెట్ కంటిన్యూస్గా సో నిఫ్టీ పడిపోయి ఆల్మోస్ట్ 18% దాకా కూడా పడిందనమాట. 18,600 ఆ లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 15,000 లెవెల్ దాకా పడింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కనుక గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పడిపోతున్నాయి. యూఎస్లో ఇన్ఫ్లేషన్ రేట్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి, యూఎస్లో రిసెషన్ రాబోతుందని సో టాక్స్ వస్తున్నాయి. అన్ని గ్లోబల్ మార్కెట్స్ కూడా సో హెవీ కరెక్షన్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఈవెన్ క్రిప్టో మార్కెట్స్ కూడా హెవీగా క్రాష్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ మార్కెట్ ఇంకా ఫర్దర్గా పడే ఛాన్స్ ఉన్నాయని. ఇంకో రీజన్ ఏంటంటే కనుక లాస్ట్ 2 years ఏదైతే కోవిడ్లో మార్కెట్ క్రాష్ అయిన తర్వాత నుంచి ఎక్కడ కూడా మార్కెట్లో కరెక్షన్ లేకుండా హెవీగా మార్కెట్ పెరిగింది. సో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా జరుగుతుంది. సో అందువల్ల ఎఫ్ఐస్ హెవీగా సెల్ చేసి సో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని క్లియర్ చేసుకుంటున్నారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ థింగ్స్ అనమాట మార్కెట్ క్రాష్కి సిమ్టమ్స్. సో ఇటువంటి బేర్ మార్కెట్ నడుస్తున్నప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్లో హెవీ లాసెస్కి వెళ్తుంటారు. ఆ విధంగా లాసెస్ అనేవి ఫేస్ చేస్తుంటారు. అంతేకాకుండా మార్కెట్ పడుతుంది కదా అని చెప్పేసి సో తెలియని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ కూడా లాసెస్ అనేవి ఫేస్ చేస్తుంటారు అనమాట. సో ఈ వీడియోలో మనం సో ఇటువంటి మార్కెట్ క్రాష్ బేర్ మార్కెట్లో మనం చేయకూడదని 5 తప్పుల గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇవి తెలుసుకోవడం వల్ల మీకు ఏంటి అంటే కనుక ఓకే, ప్రస్తుతం ఈ కండిషన్స్లో మార్కెట్ ఉంది, సో కొంత గ్యాప్ తీసుకోవడం బెటర్, లేదా ఈ జాగ్రత్తగా మనం మంచి స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. అవన్నీ కూడా మీకు తెలుస్తాయి అనమాట. సో వీడియో చివరి దాకా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా కొంత హెల్ప్ అవుతుంది అనమాట. సో మార్కెట్లో బేర్ మార్కెట్స్లో ఏవేవి చేయకూడదని. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, ఫస్ట్ థింగ్, మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు మనం చేయకూడదు ఏంటి అంటే కనుక పెన్నీ స్టాక్స్ బై చేయకూడదు ఫ్రెండ్స్. సో రీసెంట్ టైమ్స్ నా కామెంట్ సెక్షన్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్లో కానివ్వండి, సో చాలామంది అడుగుతున్నారు ఈ స్టాక్ బై చేయొచ్చా, ఈ పెన్నీ స్టాక్ బై చేయొచ్చా, ఈ పెన్నీ స్టాక్ బై చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. దాంట్లో కొన్ని స్టాక్స్ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏంటి అంటే కనుక ఫస్ట్ మిస్టేక్ మనం చేయకూడదు, పెన్నీ స్టాక్స్ మార్కెట్ పడుతున్నప్పుడు అస్సలు బై చేయకండి ఫ్రెండ్స్. అవేవో 80 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 30 రూపీస్కి వచ్చాయి కదా అని బై చేస్తే కనుక ఖచ్చితంగా ఇంకా అవి ప్రీవియస్ లెవెల్స్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ రికవరీ కూడా అవ్వవు అనమాట. దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, రీసెంట్గా నేను కామెంట్ ఒక స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో జిఎంఆర్ ఇన్ఫ్రా, సో ఈ జిఎంఆర్ ఇన్ఫ్రాలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా అని సో 1 or 2 మెంబర్స్ అడిగారు అనమాట. సో ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ ఆల్మోస్ట్ 48 రూపీస్ దగ్గర నుంచి 34 రూపీస్కి పడిపోయిందనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ క్రాష్లో ఈ స్టాక్ 15 రూపీస్ దగ్గర దొరికింది. సో ఈ స్టాక్ 49 దాకా అరౌండ్ 50 లెవెల్ దాకా వెళ్ళి ప్రస్తుతం కరెక్షన్లో దొరుకుతుంది. సో ప్రస్తుతం చాలామంది అడుగుతున్నారు జిఎంఆర్ ఇన్ఫ్రాని ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా అని. సో దాన్ని ఇన్వెస్ట్ చేసే ముందు దాని ప్రీవియస్ డేటా చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా టైమ్స్ సో 10 రూపీస్ 15 రూపీస్ దగ్గర నుంచి 30-35 రూపీస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా మళ్ళీ 10 రూపీస్కి వచ్చేసింది అనమాట. సో మీరు ఇంకా ప్రీవియస్ కూడా ఈవెన్ 2008 మార్కెట్ క్రాష్లో అబ్జర్వ్ చేస్తే ఇది 125 దాకా వెళ్ళింది. ఆ లెవెల్స్ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇప్పటికి కూడా ఆ స్టాక్ ఆ లెవెల్స్ దగ్గర రాలేదన్నమాట. రీసెంట్ మన మార్కెట్ బుల్ రన్లో కూడా 50 లెవెల్ దాకా వెళ్ళింది, 125కి అసలు రాలేదు. మార్కెట్ క్రాష్లో పడిపోయింది, మళ్ళీ కూడా రికవరీ అయింది అంటే కనుక 80-90కి వెళ్ళి మళ్ళీ కూడా పడిపోయింది. సో ఇలా సో పెన్నీ స్టాక్స్ అన్నీ కూడా సో వన్స్ వాటి మార్కెట్ క్రాష్ స్టార్ట్ అయితే కనుక ఏవైతే ఫండమెంటల్స్ వీక్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆ స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ ప్రీవియస్ లెవెల్స్కి వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇయర్స్ టైం పడుతుంది మళ్ళీ కూడా రికవరీ అవ్వడానికి ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు జిఎంఆర్ ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. సో 100 రూపీస్ బిలో స్టాక్స్ జోలికి వెళ్ళకపోవడమే ప్రస్తుతం మీరు చేయాల్సిన బెస్ట్ థింగ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ అది. అలాగే ఇంకో స్టాక్ గురించి అడుగుతున్నారు, ట్రైడెంట్ గురించి అడుగుతున్నారు. ట్రైడెంట్ ఫండమెంటల్స్ బాగున్నాయి, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ 70 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయింది. మార్కెట్ క్రాష్ కాకముందు ఈ స్టాక్ అరౌండ్ 5-6 రూపీస్ దగ్గర సో ట్రేడ్ అయ్యేది. మనం కూడా వీడియో చేసాం అరౌండ్ 5-6 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు. సో ఈ స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది అని కూడా చెప్పుకున్నాం. నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా ఈ స్టాక్ ఉంది. సో ఈ స్టాక్ 70 దాకా వెళ్ళింది, మళ్ళీ ప్రస్తుతం పడిపోతుంది. 36కి వచ్చింది కదా, ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. దాని ప్రీవియస్ డేటా మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2015లో ఈ స్టాక్ 2 రూపీస్ దగ్గర నుంచి అంటే
ప్రీవియస్గా ఈ స్టాక్ ఏంటి అంటే కనుక 50-60 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది. ఆ తర్వాత సమ్ స్టాక్ స్ప్లిట్ సంథింగ్ జరిగిందనమాట. ఆ తర్వాత మనకి ఆ ప్రీవియస్ చార్ట్స్ అంతా కాకుండా ఆ ప్రైజెస్ అనేవి మనకు చూపిస్తున్నాయి. సో ఈ స్టాక్ ఓవరాల్గా 2 రూపీస్ స్టాక్ కాస్త 10-12 రూపీస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పడిపోయింది అనమాట, 3 రూపీస్కి 2 రూపీస్కి. అంతకుముందు ప్రీవియస్ డేటా మీరు అబ్జర్వ్ చేసిన ఎవ్రీ టైమ్ ఈ స్టాకు సో పైకి వెళ్ళడం డ్రాస్టిక్గా పడిపోవడం జరిగింది. ఈవెన్ ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ రీసెంట్ టైమ్స్లో బాగున్నా సో అంత క్వాలిటీ స్టాక్ అయితే కాదు ఫ్రెండ్స్. కంపెనీ చాలా మంచి కంపెనీ, బట్ ఏంటి అంటే కనుక సో స్టాక్ 100 రూపీస్కి మళ్ళీ వెళ్తుందా అంటే కనుక సో డౌట్లో చెప్పాలి. అందువల్ల ప్రస్తుతం ఎవ్వరు కూడా సో ఇటువంటి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలను ఫ్రెండ్స్. ఎందుకంటే వన్స్ మార్కెట్ క్రాష్ కావడం స్టార్ట్ అయితే కనుక హై లెవెల్స్ దగ్గర బిగ్ సెల్లర్స్ అందరూ కూడా ఎగ్జిట్ అయిపోతారు. సో చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ స్ట్రక్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇక్కడ లాసెస్ కానీ లేదా స్మాల్ ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అవుతారు. ఇటువంటి దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటే కనుక అవి ఇంకా కూడా ఫర్దర్ లాసెస్ చేసి మళ్ళీ 5 రూపీస్కో 10 రూపీస్కో పడిపోతాయి అనమాట. సో ఇటువంటి పెన్నీ స్టాక్స్లో ప్రస్తుతం అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి ఫ్రెండ్స్. ఈ 2 స్టాక్స్ అనే కాదు, నేను ఎగ్జాంపుల్ కింద ఈ 2 స్టాక్స్ చెప్పాను. ఎటువంటి స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఐడియా కానివ్వండి, ఇటువంటి స్టాక్స్లో అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కెట్ పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా పెన్నీ స్టాక్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. క్యాపిటల్స్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. సెకండ్ థింగ్ మనం చేయకూడదు ఏంటి అంటే కనుక సైక్లికల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. కొన్ని కంపెనీస్ ఉంటాయి, అవి ఏంటి అంటే కనుక సో 2-3 ఇయర్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. వన్స్ ఆ ర్యాలీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ లెవెల్స్కి వచ్చేస్తాయి అనమాట. అటువంటి సెక్టార్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ సెక్టార్ ఏంటి అంటే కనుక లైక్ స్టీల్ సెక్టార్ కంపెనీస్. సో అవి ఏంటి అంటే కనుక మనం ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, టాటా స్టీల్. సో చాలామంది అడుగుతున్నారు టాటా స్టీల్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా అని. మార్కెట్ క్రాష్ కాకముందు ఈ స్టాక్ అరౌండ్గా 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది. మార్కెట్ క్రాష్లో ఈ స్టాక్ 250 రూపీస్ దగ్గరికి పడింది. అక్కడి నుంచి 250 రూపీస్ స్టాక్ కాస్త సో ఆల్మోస్ట్ 1500 రూపీస్కి వెళ్ళింది ఫ్రెండ్స్. కంపెనీ ఫండమెంటల్స్ బాగాలేవంటే వెరీ గుడ్ ఫండమెంటల్స్. టాటా గ్రూప్ కంపెనీ మనం అందరూ కూడా ట్రస్ట్ చేయొచ్చు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎంత ట్రస్టెడ్ కంపెనీ అయినా సరే సో స్టీల్ సెక్టార్ కంపెనీస్ అనేవి సైకిలికల్ స్టాక్స్. మీరు ప్రీవియస్గా 2015 నుంచి 16 అబ్జర్వ్ చేస్తే కనుక ఇది 200 నుంచి 250 రీజన్ నుంచి ఆల్మోస్ట్ 800కి వెళ్ళి మళ్ళీ కూడా నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ మళ్ళీ 200-250 రీజన్కి వచ్చేసింది. అంతకు ముందు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ అదే 150-200 ఆ రీజన్ నుంచి సో ఆల్మోస్ట్ 700-800కి వెళ్ళి పడిపోయింది. అంతకు ముందు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 200-250 రూపీస్ దగ్గర నుంచి 900 రూపీస్కి వెళ్ళి అక్కడి నుంచి షార్ప్ ఫాల్, ఏదైతే 2008 మార్కెట్ క్రాష్ నడిచిందో సో ఆ టైంలో సో ఫాల్ అయిందనమాట. సో ఇవి సైక్లికల్ స్టాక్స్ ఫ్రెండ్స్. స్టీల్ సెక్టార్ స్టాక్స్ సో ఎప్పుడు కూడా కమోడిటీ స్టాక్స్లో అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర, ఈవెన్ వెరీ గుడ్ ఫండమెంటల్స్ ఉన్నా. ఎందుకంటే వన్స్ ఆ సెక్టార్ ఆ సైక్లికల్ స్టాక్స్ ర్యాలీ కంప్లీట్ అయిపోతే కనుక అవి మళ్ళీ కూడా బేస్ లెవెల్స్ ప్రీవియస్ ఏవైతే బాటమ్ లెవెల్స్ ఉన్నాయో ఆ 200-300కి వచ్చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ఒక సెక్టార్. సో సెకండ్ సెక్టార్ వచ్చేసరికి ఫార్మా, హెల్త్ కేర్ సెక్టార్స్ కూడా అంతే. సో చాలా 2 ఇయర్స్ 3 ఇయర్స్ కంప్లీట్గా ర్యాలీ ఇస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ పడిపోతాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మనం సన్ ఫార్మా అబ్జర్వ్ చేస్తే కనుక సన్ ఫార్మా ఒక 350 రూపీస్ స్టాక్, 300-350 రూపీస్ స్టాక్ కాస్త 900-950 లెవెల్స్ దాకా వెళ్ళింది, ప్రస్తుతం పడిపోతుంది. సో అంతకు ముందు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇదే ర్యాలీ కంప్లీట్ అయింది 2011-2012 ఆ ర్యాలీలో ఆల్మోస్ట్ ఇది 1100 దాకా వెళ్ళి నెక్స్ట్ 5 to 6 ఇయర్స్ మళ్ళీ కూడా స్టాక్ 400కి పడిపోయింది. ఇంకా కూడా బాటమ్ అవుట్ అయిందనమాట, మళ్ళీ 300కి వచ్చేసింది. సో ఫార్మా స్టాక్స్ కానివ్వండి, స్టీల్ సెక్టర్ స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సైకిలికల్ స్టాక్స్ అనమాట. సో వన్స్ మార్కెట్లో ర్యాలీ కంప్లీట్ అయిపోతే అవన్నీ కూడా ప్రీవియస్ లెవెల్స్కి వచ్చేస్తాయి. సో అటువంటి స్టాక్స్తో మనం అవాయిడ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ థింగ్ అనమాట. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి పోర్ట్ఫోలియోస్ని ఫియర్తో ఎగ్జిట్ అవ్వడం ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడైతే హై లెవెల్స్ నుంచి పడడం స్టార్ట్ అయిందో, మార్కెట్లో అందరూ కూడా మార్కెట్ క్రాష్ రాబోతుంది అని ఎవరైతే చెప్తారో సో అలా చెప్పిన తర్వాత వెంటనే భయపడిపోయి మన పోర్ట్ఫోలియోలో స్టాక్స్ అన్నీ కూడా సెల్ చేసి ప్రాఫిట్స్లో ఉన్నవి, లాసెస్లో ఉన్నవి అన్నీ కూడా సెల్ చేసి భయంతో ఎగ్జిట్ అయిపోతుంది. అలా చేయకండి. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. వన్ థింగ్, మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఫండమెంటలీ స్ట్రాంగ్ అయితే కనుక మీ వ్యూ మోర్ దాన్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ అయితే కనుక ప్రస్తుతం ఏదైతే పడుతున్న 3 to 6 months క్రాష్ అనేది మనకి ఎటువంటి ప్రాబ్లం ఇవ్వవు. లాంగ్ రన్లో ఇంకా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. మీ లెవెల్స్ అన్నీ దాటి ఇంకా చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్గా కాదా, సో
అనలైజ్ చేసుకొని ఆ ఫండమెంటలీ స్ట్రాంగ్ అయితే హోల్డ్ చేయండి. వీక్ కంపెనీస్ అయితే బెటర్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసి ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో ఇది మన థర్డ్ మిస్టేక్ జనరల్గా చేస్తుంటారు మార్కెట్ పడడం స్టార్ట్ అయిన తర్వాత. సో పోర్ట్ఫోలియోస్ని క్లియర్ చేసుకొని వెంటనే భయంతో ఎగ్జిట్ అయిపోతుంటారు. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ కూడా పైకి వెళ్ళడం స్టార్ట్ అయితే ఆ స్టాక్స్ అన్నీ కూడా రికవరీ అవుతాయి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ మిస్టేక్ జనరల్గా చేసేది ఏంటి అంటే కనుక మార్కెట్ పడడం స్టార్ట్ అయిన తర్వాత 1000 పాయింట్స్ 2000 పాయింట్స్ ప్రస్తుతం మనం 3000 పాయింట్స్ అరౌండ్గా సో నిఫ్టీ అనేది ఫాల్ అయింది. సో వెంటనే మార్కెట్లో వీళ్ళ దగ్గర ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ అంతా కూడా మార్కెట్లో పెడుతుంటారు. అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఎప్పుడు కూడా మన దగ్గర ఎంతో కొంత క్యాపిటల్ క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే చేతిలో పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో అప్పుడే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం నా దగ్గర కూడా అరౌండ్గా 40% ఆఫ్ మై టోటల్ క్యాపిటల్, సో 40% ఇంకా కూడా క్యాష్ ఇన్ హ్యాండ్ పెట్టుకున్నాను అనమాట. మార్కెట్ డిప్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనకి మంచి వాల్యూస్ దగ్గర స్టాక్స్ దొరుకుతాయో, సో ఇక్కడి నుంచి మార్కెట్ కొంత రికవరీ అవ్వచ్చు అని హోప్ వస్తుందో అటువంటి టైంలో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా మార్కెట్ పడుతున్నప్పుడు క్యాపిటల్ని వెంటనే వెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్ అనేది చేయకండి. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా పడితే కనుక మళ్ళీ ఆ లాసెస్ అనేవి హోల్డ్ చేయాల్సి వస్తుంది అనమాట లాంగ్ టర్మ్ కోసం. సో ఇది మన ఫోర్త్ మిస్టేక్ జనరల్గా చేసేది మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు. అలాగే ఫిఫ్త్ అండ్ ఫైనల్ మిస్టేక్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ అయిపోతారు. మార్కెట్ పడిపోతుంది కదా, నేను ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను, సో అలాగే లార్జ్ క్యాప్ ఫండ్స్లో, మిడ్ క్యాప్ ఫండ్స్లో, స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను, ఇవన్నీ మళ్ళీ లాసెస్లోకి వెళ్ళిపోతాయని చెప్పి ఎగ్జిట్ అవుతారు ఫ్రెండ్స్. మనం మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ అయినప్పుడు నా వ్యూ 10 years 15 years అని చెప్పుకొని వన్స్ మార్కెట్ క్రాష్ రాగానే అందరూ కూడా ఎగ్జిట్ అయిపోతుంటారు అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ క్రాష్ల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో సిప్ ఏదైతే అప్పుడు దాకా 1000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ మీకు యూనిట్ ప్రైస్ అనేవి చాలా చీప్గా దొరుకుతాయి, మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి అన్నమాట. సో అందువల్ల మీరు ఎప్పుడు కూడా ఎన్ఏవిస్ అనేవి చాలా తక్కువగా దొరుకుతాయి. సో యూనిట్స్ అనేవి మీకు ఎక్కువ వస్తాయి. వన్స్ మార్కెట్ రికవరీ అయిన తర్వాత మీకు చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అందువల్ల ఎప్పుడు కూడా మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు మీ లాంగ్ వ్యూ కోసం ఏదైతే ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఎగ్జిట్ అనేది అవ్వకండి ఫ్రెండ్స్. ఇవన్నమాట 5 మిస్టేక్స్ జనరల్గా చేసేది. ఫస్ట్ మిస్టేక్ మనం చూస్తే కనుక పెన్నీ స్టాక్స్లో అస్సలు ఎప్పుడు బై చేయకండి ఫ్రెండ్స్. సెకండ్ మిస్టేక్ మనకి ఏంటంటే సైక్లికల్ స్టాక్స్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి బేర్ మార్కెట్ నడుస్తున్నప్పుడు. అలాగే థర్డ్ మిస్టేక్ ఏంటంటే కనుక భయంతో పోర్ట్ఫోలియోస్ అన్నీ సెల్ చేసి లాసెస్తో ఎగ్జిట్ అవ్వకండి. ఫండమెంటలీ స్ట్రాంగ్గా కాదా చెక్ చేసుకొని ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ లాంగ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. వీక్ కంపెనీస్ని బెటర్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసి ఎగ్జిట్ అవ్వండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి సో మార్కెట్ పడ్డం స్టార్ట్ అయింది కదా, 1000 1500 2000 పాయింట్స్ 3000 పాయింట్స్ కరెక్ట్ అయిన తర్వాత వెంటనే మన దగ్గర క్యాపిటల్ అంతా కూడా మార్కెట్లో పెట్టకండి. డివైడ్ చేసుకోండి. 2 to 3 టైమ్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఏదైతే క్యాపిటల్ ఉందో దాన్ని స్ప్లిట్ చేసుకొని 2 times 3 times ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎంతో కొంత క్యాష్ అనేది చేతిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఫియర్ వల్ల మార్కెట్ పడిపోతున్న భయంతో మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ని వెంటనే ఎగ్జిట్ అవ్వకండి. అది కూడా బ్లెండర్ మిస్టేక్. ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్ రికవరీ అయితే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి మిస్ అవుతారు. లాంగ్ రన్లో మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా సో అక్కడితో పోతాయి అన్నమాట. సో ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ పడుతుంది, ఇంకా కూడా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రాబిలిటీ అనేది మనకి 70-30% ఉంది. ఇక్కడి నుంచి మార్కెట్ రికవరీ అవుతుందంటే 30% రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్స్ ఇంకా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.